సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల? అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధానాంశాలు ఏంటో చూద్దాం. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు గాజులరేగలోని ప్రచార సభలో పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పూసపాటి ఆదితి గజపతిరాజు వేణుగోపాలపురంలోని ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గాజులరేగలోని సంబంధించినటువంటి ఒక ప్రచార సభలో పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేశాం, ఆశీర్వదించండి, సంక్షేమం అందించాం, ఆశీస్సులు అందించండి అని ఒక నినాదంతో రానున్న ఎన్నికల్లో వైసీపీని బలపరిచి గెలిపించండి అని చెప్పి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు గాజులరాయలో జరిగినటువంటి ప్రచార సభలో ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ప్రచార సభ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లు కూడా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం, సమస్యలు లేని గాజులరేగగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆయన ఈ ప్రచార సభలో చెప్పారనే మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి కానీ ఓట్లు వేసినట్లయితే మళ్ళీ ఆ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది, నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వడని చెప్పి వీరభద్రస్వామి చెప్పుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రచార సభ జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పూసపాటి ఆదితి గజపతిరాజు ఈరోజు వేణుగోపాలపురంలోని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. ఈమె కూడా ఏదైతే ఉందో జగన్ గాని గెలిపించినట్లయితే మన ఇల్లులు మన పేరు మీద ఉండవు, చంద్రబాబును గెలిపించినట్లయితే సంక్షేమం మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అంటే చంద్రబాబు విడుదల చేసినటువంటి సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదంతా కూడా అంటే ప్రచారం జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే వేణుగోపాలపురంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇల్లులు కూడా ఎన్టీఆర్ అశోక్ గజపతిరాజు గారి హయాంలో మాత్రమే ఇల్లులు ఇక్కడ నిర్మించడం జరిగిందని చెప్పి వాళ్ళు కూడా స్థానికులు చెప్పడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ మరింత అభివృద్ధి చేస్తాం మీ గ్రామాన్ని అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం ఎంతో ఆలోచన చేస్తారు, చంద్రబాబును మరొకసారి ఈసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆమె పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని ఈరోజు చంద్రబాబు నివాసంలోని ఉండవల్లిలో ఈరోజు ఆ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే
కూటమి అంతా కూడా అంటే ప్రత్యేకమైనటువంటి అంటే కేంద్రం నుంచి మంచి సహకారం ఉంటుంది, మేనిఫెస్టో అమలుకు మాత్రం మంచి సహకారం ఉంటుందని చెప్పి ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. అంటే అందరి సహకారం అంటే రాష్ట్రం బాగుపడాలంటే కూటమిగా ఏర్పడితేనే బాగుంటుందని చెప్పి మీ అంతా కూడా కూటమిగా ఏర్పడ్డామని చెప్పి చంద్రబాబు ఒక పక్క చెప్పుకొచ్చారు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే జనసేన పార్టీ అధినేత కూడా వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి రాజధానిని అంటే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. ఇక 3 రాజధానుల పేరిట చెప్పి ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారని మనం చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అన్ని కూడా ఎక్కువగా పోలీసులు అంటే ఇక కేసులు కూడా పెట్టారని చెప్పి ఆయన ఆరోపించారు. ఇక ఈ అంశంపై చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు తన ప్రచార సభలో ఒక విమర్శమైనటువంటి చాలా ఘాటుగా విమర్శలు చేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అంటే ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబుకి ఫోన్ వచ్చింది. మోదీ అంటే ప్రధాని మోదీ బొమ్మను అదే మోదీ ఫోటోను ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పి చంద్రబాబు ఫోన్ వచ్చిందని చెప్పి ఒక పక్క ఆరోపణ చేస్తారు. అందువల్లనే చంద్రబాబు మోదీ ఫోటోను ఈ మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే అభివృద్ధిని చేసి అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంపల్సరీగా రావాలి. 175కి 175 స్థానాలు అదేవిధంగా 25 ఎంపీ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీని మరొకసారి గెలిపించి అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ పరిపాలన కావాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర విశ్లేషణ. అదేవిధంగా మన విజయనగరం జిల్లాలోని మరింత విశ్లేషణ అందించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మనకు విశ్లేషణ అందించడానికి మన స్టూడియోకి రానున్నారు. ఆ విశ్లేషణ ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మన స్టూడియోలోకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం గారు, భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు మీరు చేరారు? ప్రస్తుతం మీరు ఏ పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు? సంతోష్ గారు, భారతీయ జనతా పార్టీలో నేను 2014లో చేరాను. చేరినప్పటి నుంచి కూడా అనేక పదవులు అనేకంటే కూడా బాధ్యతలు భారతీయ జనతా పార్టీ నాకు అప్పచెప్పింది. వాటి వివరాల్లోకి వెళ్ళే ముందు వాజీ ఛానల్కి నన్ను పిలిచినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీకు మీ యాజమాన్యానికి. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మహిళా మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నేను చేయడం జరిగింది. తర్వాత మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా చేశాను. దాని తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేశాను. దాని తర్వాత జిల్లా అధ్యక్షురాలుగా కూడా చేయటం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నానండి. మన విజయనగరం జిల్లాలో ప్రస్తుతానికి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడింది. ఈ నేపథ్యం అంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రచారం జిల్లాలో ఏ విధంగా జరుగుతుందంటారు? కూటమి ఏర్పడిన దగ్గర నుంచి, ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ ఒక సింగిల్ పార్టీగా ఉండటం, జనసేనతో మేము జత కట్టడం, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి అనేక విజయనగరం జిల్లాలో అనేక కార్యక్రమాలు మేము చేయటం జరిగింది. దానితో పాటుగా ఇవాళ ఎన్డీఏలోకి తెలుగుదేశం కూడా వచ్చి చేరిన తర్వాత చాలా ఉత్సాహంగా, నిజంగా చెప్పాలి అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ల శాతం ఏదైతే ఉందో దాన్ని పెంచేదానికి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కృషి చేస్తున్నారు. ఆ కృషికి అనుగుణంగా ఎవరైతే ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారితో పాటు కలిసి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఈ కూటమితో చేయి కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మన విజయనగరం జిల్లాకు వచ్చేసరికి అది జరగలేదు, అంటీ ముట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. ఏంటంటారు దీనిపై మీ కామెంట్? అస్సలు కాదండి. వాస్తవానికి ఎప్పుడైతే మాకు కూటమి ఏర్పడిందో, కూటమి ఏర్పడిన తర్వాత ఒక కమిటీని వేయటం జరిగింది, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి 3 పార్టీల నుంచి వేయటం జరిగింది. అలాగే విజయనగరం జిల్లాకి నన్ను డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీలో వేశారు.
ఆ రకంగా 3 పార్టీల వాళ్ళ సమన్వయ మీటింగ్ కూడా ఆల్రెడీ జరిగింది. ఆ సమన్వయ మీటింగ్లో ఏ విధంగా అభ్యర్థులతో కలిసి వెళ్ళాలి అన్న దాని గురించి డిస్కషన్ కూడా జరిగింది. అదేవిధంగా నామినేషన్ ప్రక్రియల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరున్నారో, కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయటం, మా వాళ్ళందరూ కూడా పాల్గొనటం అన్ని అసెంబ్లీలో కూడా చాలా విస్తృతంగా జరుగుతుంది. అంటే ప్రచారాల్లో సరిగ్గా పాల్గొనలేదని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు అయితే ప్రచారాల్లో పాల్గొంటున్నారు, కానీ భారతీయ జనతా పార్టీలో చూసుకున్నట్లయితే ఆ నేతలు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో పాల్గొనలేదని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఏమంటారు? నేను ఈ ఆరోపణని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకో కూడా చెప్తాను మీకు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సగటు కార్యకర్త తనకి ఏం వస్తుంది, ఏంటి అనేది ఆలోచించకుండా, నిజంగా చెప్పాలంటే ఇవాళ విజయనగరం పార్లమెంటరీ పరిధిలో కేవలం 1 సీటు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తమ సొంత ఖర్చులతో ఇవాళ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి వెనకాల మీరు ఇవాళ చూడండి, గజపతి నగరం నియోజకవర్గంలో చూడండి, విజయనగరం నియోజకవర్గంలో చూడండి, బొబ్బిలి నియోజకవర్గంలో చూడండి, ఎచ్చెర్ల నియోజకవర్గంలో చూడండి, రాజాం నియోజకవర్గంలో చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా నిస్వార్థంగా పనిచేసే, అంటే మా పార్టీ యొక్క బలాబలాలు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా విజయనగరంలో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా నిస్వార్థంగా నిజంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో అని నేను సగర్వంగా చెప్తున్నానండి. ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎన్ఈఆర్ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గారికి కేటాయించారు. ఈ నేపథ్యంలో మీరంతా కలిసి వెళ్ళి అక్కడ అంటే ఒక బీజేపీకి ఒక గిఫ్ట్గా ఇవ్వనున్నారా? గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎచ్చెర్ల విజయనగరం పార్లమెంట్లో బోని తెరవబోతుంది. దీనిలో ఎలాంటి అనుమానం కూడా లేదండి. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఇక్కడ మాకు ఉన్న నియోజకవర్గాల్లో కార్యకర్తలు కొంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా ఎచ్చెర్లలో ఉన్న కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. కొంతమందిని ఇంకా ఇప్పుడు రాష్ట్ర పార్టీ ఏం ఆలోచిస్తుంది అని అంటే, ఎక్కడైతే ఇలా క్యాండిడేట్ లేని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో, నిన్న మాకు రాష్ట్ర స్థాయి ఒక మీటింగ్ కూడా జరిగిందండి. దానిలో మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయో అక్కడి నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు వస్తున్నారు. వారందరినీ కూడా విస్తృతంగా ఏవైతే ఈ నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటిని పంపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా కలుపుకొని వెళ్ళేదానికే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ క్యాండిడేట్ కూడా ఆయన నడుకుటి ఈశ్వర గారు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కేవలం ఏదో భారతీయ జనతా పార్టీని కలుపుకొని వెళ్ళే పరిస్థితి కాదు. ఒక పక్క టీడీపీ వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి, ఒక పక్క జనసేన వాళ్ళని కలుపుకొని తెలుగుదేశం జనసేన కూడా అక్కడ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎన్ఈఆర్ గారు అక్కడ ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం జనసేన యొక్క సమన్వయం ఏ విధంగా ఉందంటారు? 100% అక్కడ వాళ్ళు ఏదైతే మద్దతు ఇవ్వాలో 100% ఇస్తున్నారనే చెప్పాలండి. ఎందుకంటే నిజంగా మాకు కలిసి వచ్చే అంశం ఒకటి ఉంది ఇందులో. కలిసిట్టి అప్పలనాయుడు గారు ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వారు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అవడం నిజంగా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా నడుకుటి ఈశ్వర గారి క్యాండిడేచర్కి నిజంగా చెప్పాలంటే ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెజారిటీ సామాజిక వర్గం ఉందో దానికి సంబంధించిన నేతగా ఎంపీ గారు అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఈఆర్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన ఒక నాయకుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ రెండు కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలుగా మేము భావిస్తున్నామండి. ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షురాలుగా గతంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో అప్పుడు జిల్లా అధ్యక్షురాలుగా పదవి చేపట్టినప్పుడు సీనియర్లను పక్కన పెట్టారని చెప్పి ఒక ఆరోపణ అయితే గట్టిగా వినిపించిందని మనం చెప్తున్నారు. దానికి ఏంటంటారు, మీ కామెంట్ ఏంటంటారు? భారతీయ జనతా పార్టీలో సీనియర్లు అంటే ఉదాహరణకి శివప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే పాకిలిపాటి సన్నేశ్వర గారు కానివ్వండి, అవి అలా వినిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి పక్కన పెట్టారని చెప్పి దాంట్లో మీ కామెంట్? అదే చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీలో వీళ్ళు సీనియరు లేకపోతే వీళ్ళు జూనియర్ అనే ఒక ప్రాతిపదిక అసలు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి పదవి బాధ్యతలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తగా భావించి పనిచేస్తూ ఉంటారు. సన్యాసరాజ్ గారి విషయంలో గతంలో ఏమైందో తెలుసు. రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సి వచ్చింది. శివప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర పార్టీ ఏదైతే కమిటీస్ వేశారో నమామి గంగే కమిటీలో ఆయనకి మెంబర్గా ఆయనకి ఇవ్వడం జరిగింది.
దానిలో ఆయన వర్క్ చేయడం జరిగింది, యాక్టివ్గా ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇంకా దూరం పెట్టారు అని అంటే ఏ రకంగా ఎవరికి బాధ్యతలు వచ్చాయో ఖచ్చితంగా వాళ్ళని కలుపుకుంటూ వెళ్తాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఈఆర్ గారిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సమావేశాలకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటారు. ఎందుకు అలా వచ్చిందంటారు? అంటే అధ్యక్షుడిగా ఆయన ప్రతిదానికి కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకే రాలేనటువంటి పరిస్థితి ఎందుకు అలా వచ్చిందంటారు? ఏంటంటారు? ఇక్కడ సమన్వయ లోపం ఏం జరుగుతుందా ఏంటి? ఇక్కడ ఒక అంటే నా తాలూకా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక రాష్ట్ర కార్యదర్శి కదా మీరు, మరి దాన్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైతే మా స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకుందో, సోము వీర్రాజు గారి తర్వాత చిన్నమ్మ గారు పురంధేశ్వరి గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా చేయటం, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల మార్పు జరగటం, నిజంగా ఎన్నికల సమయంలో ఈ మార్పు జరగడం అనేది ఎవరు కూడా ఊహించలేదు, మేమే. సో ఆయన అధ్యక్షులు అవటం, వెంటనే ఎన్నికలు రావడం, అతి తక్కువ సమయం కావటం ఒక కారణం కావచ్చు అని నేను భావిస్తున్నానండి. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా మేడం ప్రస్తుతానికి. అంటే ఈ ఓటు బదలాయింపు అనేది అంటే ఒక పక్క కొన్ని ఏరియాల్లో తెలుగుదేశం జనసేన, అంటే నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి నిలబడ్డారు, అదే హెచ్ఆర్లో బీజేపీ నిలబడ్డారు, మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం నిలబడ్డారు. అంటే 100% ఓటు బదలాయింపు జరిగే అవకాశం ఉందంటారా? ఎలా వెళ్తున్నారు అసలు ఎన్నికల్లో ఈ ఓటు వేసే విధానం? అంటే మీకు అక్కడ ఖమ్మం సంబంధించినటువంటి గుర్తు ఉండదు మిగతా నియోజకవర్గాల్లో తీసుకున్నట్లయితే. ఇక ఇచ్చర్లో తీసుకున్నట్లయితే అక్కడ ఓన్లీ కమలం ఉంటుంది కానీ సైకిల్ కానీ లేకపోతే గాజు గ్లాస్ కానీ ఉండవు. ఈ ఓటు బదలాయింపు ఎంత మేర జరిగే అవకాశం ఉందంటారు? అది నిజంగా ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలండి. ఓటు బదలాయింపు అనేది ఒక ఛాలెంజ్. ఇప్పుడు పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి ఓటు బదలాయింపు అనేది ఒక ఛాలెంజ్. ఎందుకనంటే సైకిల్ గుర్తు ప్రజలందరికీ తెలుసు, అదేవిధంగా గ్లాస్ గుర్తు కూడా కొంతమేరకు తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అంటే ఇవాళ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అడిగితే నరేంద్ర మోడీ గారు అంటే తెలుసు, భారతీయ జనతా పార్టీ అంటే తెలుసు. కానీ కమలం గుర్తు అంటే కొంత అవగాహన తక్కువ ఉంది. దాని మీద విస్తృత ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. 100% ఏదైతే ట్రిపుల్ ఇది చూద్దాం అనుకుంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ చూద్దాం అనుకుంటున్నారో ఏదైతే జనాలు, ఖచ్చితంగా దానిలో భారతీయ జనతా పార్టీని భాగం చేసే విధంగా 100% ఓటు బదలాయింపు జరుగుతుంది. ఎందుకంటే ఓటర్స్ చాలా తెలివైన వాళ్ళుగా నేను భావిస్తున్నాను. అంటే ఇచ్చర్ల నియోజకవర్గంలో జరుగుతుంది కరెక్ట్, మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఖమ్మం అనేది గుర్తు అనేది ఉండదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఓట్లని కూడా సైకిల్ గుర్తుకు వేయాలి, లేకపోతే నెల్లిమర్లలో గాజు గ్లాస్కి వేయాలి. అప్పుడు ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మా స్టేట్ పార్టీ, మా నేషనల్ పార్టీ తీసుకున్న నిర్ణయం, ఇవాళ మోడీ గారిని 400 సీట్స్ గెలవాలనేది మా లక్ష్యం. ఎన్డీఏ యొక్క లక్ష్యం 400 ఎంపీ సీట్లు గెలవాలని. ఆ లక్ష్యం మాత్రమే మాకు కనిపిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకు కానీ మాకందరికీ కనిపించేది విశ్వ విజేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలి అని. ఆ లక్ష్యంతోనే మేము ముందుకు నడుస్తున్నాం. ఖచ్చితంగా 100% ఓట్ల బదలాయింపు కూడా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నామండి. మరొక విషయం మేడం, విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ అంశం అనేది భారతీయ జనతా పార్టీ ఈ మధ్య తీసుకొని వచ్చింది. ఈ ప్రతిపాదనని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏంటంటారు? ప్రజల్లోకి మరి ఏ విధంగా తీసుకొని వెళ్ళగలరు మరి ఈ ఎన్నికల్లో? అది చాలా క్లియర్గా ఎవరైతే మా స్టీల్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా విశాఖపట్నం వచ్చి చెప్పడం జరిగింది మొన్ననే. ప్రజలకి అనుగుణంగా, ప్రజల యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నాయో దానికి అనుగుణంగా వెళ్తాము. ఖచ్చితంగా ప్రైవేటీకరణ అనే అంశం మాత్రమే వచ్చింది, అది పరిశీలనలో ఉంది. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెళ్తుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. అదే మెసేజ్తో మేము ఎలక్షన్స్ కూడా వెళ్తున్నాం. ఇంకా మరొక అంశం తీసుకున్నట్లయితే రైల్వే జోన్ అంశం అనేది చాలా మరుగున పడిపోయినటువంటి అంశం. అంటే ఈ మన రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ విశాఖకి తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ప్రజలందరిలో ఉంది. ఈ నేపథ్యంలో మనకు 10 సంవత్సరాలు అయింది కానీ రైల్వే జోన్ ఇంకా ఒక నిరాశగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. సంతోష్ గారు, రైల్వే జోన్ విషయం ఏంటంటారు? రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది, అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. విశాఖపట్నంలో రైల్వే జోన్ కోసమే మాట్లాడుతున్నాను. ప్రకటించడం జరిగింది, దానికోసం స్థలం కేటాయించడం,
కోసం వారు ఆ స్థలంకి కావాల్సిన అమౌంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఉంటుందో అది బిల్డ్ చేయడం జరిగింది. కానీ మిగిలిన ఏవైతే స్టేట్ గవర్నమెంట్తో ఉన్న ఇష్యూస్ ఉన్నాయో స్థల కేటాయింపుల్లో కానీ వాటిల్లో కానీ కొంత ఇష్యూస్ ఉన్నాయి. వాటిని స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేయాలి. దానిలో ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో అది ఫుల్ఫిల్ చేయాలి. ఇంతలోపే ఎలక్షన్స్ వచ్చే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. కేంద్రంలో మోడీ గారు ఉంటారు, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. రైల్వే జోన్ అంశం అనేది చాలా చిన్న విషయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మన వెబ్సైట్ ఉందో ఆల్రెడీ రైల్వే జోన్ ఫామ్ అయినట్టుగా కూడా మనకి ఆన్లైన్లో కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉందో ఈ ఎలక్షన్ అయిన వెంటనే అది ఖచ్చితంగా తీరుతుందని చెప్తుంది. ఇంకా మరొక అంశం తీసుకున్నట్లయితే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అనేది యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఎందుకంటే క్యాపిటల్ అంతా కూడా హైదరాబాద్లో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో పెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి యూపీఏ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మనకి 10 సంవత్సరాలు అయినా సరే రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా రాలేదంటారు? మీరు వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంపై ఎలా తీసుకుని వెళ్దామంటారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక విషయం క్లియర్గా చెప్తుంది. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పడం జరిగింది. అదే రకంగా ప్యాకేజీని కూడా మనం రిలీజ్ చేయటం జరిగింది. ఏదైతే రీకాన్స్టిట్యూషనల్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని పరిణామాలు ఎలా జరిగాయి ఏంటి రాష్ట్రంలో అనేది అందరికీ మనకి తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి, ఇంత మెజారిటీ ఇచ్చాం మనం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఈ మెజారిటీని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారు, అట్లీస్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకి రాజధాని ఉండాలో ఆ రాజధానిని కూడా నిర్మించే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేదు. మొత్తం కూడా వీళ్ళు ఏంటంటే రివర్స్ టెండరింగ్ వెళ్ళి ఉన్న వాటినన్నిటిని కూడా రివర్స్ చేసే పరిస్థితి ఉంది. దాని నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రీకాన్స్టిట్యూషనల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేసేదానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా విడుదల చేసేందుకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని అందిపుచ్చుకునే రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో మనకి ఏర్పాటు కాబోతుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నానండి. మేడం, ఇంకో ప్రశ్న ఏంటంటే ప్రధాని మోదీ 400 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒక పక్క ఏంటంటే 400 సీట్లు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడే అవకాశం ఉందంటారు? 100% అబ్కి బార్ 400 పార్ ఖచ్చితంగా 400 సీట్లు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతుంది. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు సంతోష్ గారు. ఎందుకనంటే ఇవాళ దేశంలో మనం చూసుకుంటే దేశంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, మహిళలకి ఇవాళ చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం అందించే ఒక మహత్తరమైన బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. దాన్ని కూడా నెక్స్ట్ విడతలుగా దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి కూడా ఆర్థిక ఏదైతే స్వావలంబనకు వచ్చే విధంగా 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులను చేసే విధంగా మనం వచ్చే బడ్జెట్లో వచ్చిన నెక్స్ట్ దీనిలో మనం పెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రతి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అన్ని రకాల వాళ్ళకి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు మనం చూస్తే ఏదైతే బ్యాంక్ అనే తెలియని ఒక సామాన్య మహిళకు కూడా ఒక సామాన్య రైతుకు కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ మనం ఇక్కడ ప్రతిదీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉందో దాన్ని డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్స్లో వచ్చే విధంగా అయితే కొన్ని పథకాలు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలాంటి పథకాలన్నింటినీ కూడా ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందో మనం చూసాం. ఏ రకంగా స్టిక్కర్లు వేసుకొని వీళ్ళు ముందుకెళ్లారో మనం చూసాం. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడికి అందే అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీతో అసోసియేట్ అయ్యే ఎన్డీఏ ప్రభుత్వం 100% రాబోతుందండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పరిపాలనలో అంటే ఏ సంక్షేమ పథకాలు అంటే మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి పథకాలు ఏ ఉన్నాయంటారు?
ప్రజల్లోకి ఏమైనా తీసుకుని వెళ్తున్నారా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమున్నాయో 100% ఇవాళ మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, రైతులను అడిగి చూడండి. రైతులకి అమ్మ మోడీ బియ్యం వచ్చాయా, మహిళలకు అడగండి మోడీ బియ్యం వచ్చాయా అంటే మోడీ బియ్యం వచ్చాయమ్మా, జగన్ బియ్యం రాలేదు. ఇవాళ మోడీ బియ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు వెళ్ళి. కరోనా సమయంలో ఏదైతే మోడీ బియ్యం ఇచ్చారో ఇప్పటికీ కూడా మరొక 5 సంవత్సరాలు కూడా ఆ రేషన్ని ఇచ్చేదానికి వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా డైరెక్ట్గా నేరుగా మోడీ దగ్గర నుంచి ఆ బియ్యం వచ్చాయి అని చెప్పి వాళ్ళు ప్రజలు చెప్తున్నారు మనకి. ఇవాళ రైతు భరోసా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఏదంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఒక్క రైతుకి కూడా 6,000 రూపాయలు ఇవాళ వేస్తూ ఉంటే దానికి వీళ్ళు కొంత డబ్బులు జోడించి అవి కేంద్రంలో వేసుకునేటప్పుడు వింతగా విడ్డూరంగా వీళ్ళు ఇక్కడ బటన్లు నొక్కి ఆ ప్రభుత్వం ఆ డబ్బులేవో వీళ్ళే వేస్తున్నారు అన్నట్టుగా ఒక ప్రచారాన్ని కల్పించి, కానీ ప్రతి ఒక్క రైతుకి కూడా ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తున్నాయి కాబట్టి మోడీ డబ్బులు అందాయి మాకు మెసేజ్ వచ్చింది అని చెప్పి ఇవాళ గ్రామాల్లో రైతులు మనకు చెప్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్స్ ఉజ్వల స్కీమ్ ద్వారా మహిళలందరికీ కూడా గ్యాస్ కనెక్షన్స్ అయితేనేమి, వికసిత్ భారత్ పథకం ద్వారా ఏవైతే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామో ప్రతి ఊరు గ్రామాన కూడా మనం వీటినన్నిటిని కూడా ప్రచారం చేయటం జరిగింది. ఇవాళ పేద మధ్య తరగతి వాళ్ళు అంతెందుకండి, కరోనాలో మనందరికీ కూడా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ పేద ధనిక మధ్య తరగతి అనే ఒక ఇది లేకుండా ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఒకే తాటిపై ఒకే రకంగా చూసే విధంగా అందరికీ కూడా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని 100% ప్రజలు ఆమోదిస్తారు. ప్రజలు వారి యొక్క ఆశీర్వాదం ఇస్తారు. 400తో ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అంటే వైసీపీ నేతలు ఏమంటున్నారంటే ఈ పథకాలలో ఉన్నటువంటి మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరేమంటున్నారంటే బీజేపీకి సంబంధించినటువంటి పథకాలు ఇవి అని చెప్పి మీరు చెప్తున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందంటే ప్రజలు ఎంత గమనించారంటారు, మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కింద మనం నిధులు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి నాడు నేడు అని రంగులేసి నాడు నేడు అని మనం చెప్తున్నాం. ప్రధానమంత్రి డబ్బులు ఇస్తే దాన్ని చేయూత పథకం కింద మనం చెప్తున్నాం. ముద్రా లోన్స్ మనం ఇస్తే దాన్ని ఇంకేదో పథకం కింద మనం తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నాం. ప్రజలలో ఒక విషయం అయితే ఉందండి, ప్రజలందరూ కూడా గమనించాలి విషయాన్ని. ఏంటనంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇవాళ అమ్మ ఒడి ఇస్తున్నా, చేయూత ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా అని ఒక ఇంపాక్ట్ని ప్రజలందరిలో కూడా ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఓటర్ మహాశైలు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. అదే చెప్తున్నానండి. దీనికి ముందు జస్ట్ మనకి ఎలక్షన్ ముందు వికసిత్ భారత్ యాత్ర ఒకటి జరిగిందండి. ప్రతి ఊరికి కూడా ఒక డిజిటల్ వ్యాన్ వెళ్ళింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారో ఆ పథకాలన్నింటినీ కూడా అక్కడ వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రతి గ్రామాన. అదేవిధంగా ఎవరికైనా ఆ పథకాలు అందకపోతే ఇమీడియట్గా అక్కడే ఆ పథకాలను వారికి అందే విధంగా ఏర్పాటు చేయటం. ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము కూడా గ్రామాన వెళ్ళి ఏవేవైతే జరిగాయో ఈ 10 సంవత్సరాల మోడీ సర్కార్ యొక్క విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీసుకెళ్ళటం జరిగింది. దానికోసం అనేక కార్యక్రమాలు, ప్రజాపోరు కార్యక్రమాలు అని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మేము చేయటం జరిగింది. ఏదైతే సర్పంచ్ల అకౌంట్స్లో వేసినటువంటి నిధుల్ని వీళ్ళు పక్కదారి పట్టిస్తే దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయటం జరిగింది. కరెంటు ఛార్జీలు వీరు బాధుడి కింద బాధితే దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయడం జరిగింది. నిరంతరం ఈ 5 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఏ సమస్యలపైన అంటే 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ సమస్యలపైన భారతీయ జనతా పార్టీ మీరు అధ్యక్షురాలుగా ఉండేటప్పుడు కూడా ఏ సమస్యలపై మీరు పోరాటాలు చేశారంట? ముఖ్యంగా మేము చేసిందండి జలం కోసం జనపోరు యాత్ర అని చెప్పి ఒక యాత్రను చేయడం జరిగింది. ఏవేవైతే ఇక్కడ మనకి డ్యామ్స్ ఇవి ఉన్నాయో వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ మడ్డువలస డ్యామ్ ఉందండి రాజాంలో. అక్కడ ఉన్నటువంటి డ్యామ్ యొక్క పరిస్థితులు, స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి లష్కర్లు అక్కడ లేకపోవడం, ఏవైతే
గేట్స్ ఉన్నాయో వాటి డ్యామేజెస్ ఉండడం, వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద స్థాయి కార్యక్రమం మేము అడ్వాన్స్ డ్యామ్ దగ్గర చేయటం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ప్రజాపౌరయాత్రలో భాగంగా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో మేము కూడా భాగస్వామ్యం అవడం జరిగింది. అలాగే మేము స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం 50 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్క వీధి చివరికి వెళ్ళి అక్కడ ఉన్న సమావేశాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి, ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతర ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా మేము ఒక విస్తృత స్థాయిగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇవాళ అధ్యక్షురాలుగా నేను ఉండేటప్పుడు ఏదైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా మనకి విజయనగరం రావటం జరిగింది. ఆయన 2 రోజులు విజయనగరంలోనే ఉండి పరిస్థితులు ఏంటి, విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటని చెప్పి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టి రివ్యూ చేయటం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఏకలవ్య స్కూల్స్ ఇచ్చారో, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంకి ఇచ్చారో దాని పరిస్థితి మీద కూడా రివ్యూ చేయటం జరిగింది. ఈ రకంగా సంతోష్ గారు విజయనగరంకి వచ్చిన నిధులన్నిటిలోనూ కూడా కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా ఏవైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు వచ్చాయో వాటిని జగనన్న కాలనీలు అని చెప్పి అక్కడ కాలనీలు ఏర్పాటు చేస్తే దాని దగ్గరకు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు వెళ్ళి ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఇల్లులు అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగనన్న కాలనీలో వచ్చినటువంటి నేపథ్యంలో అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా హౌసింగ్ సంబంధించి అదే చెప్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మేర వచ్చే అవకాశం ఉంది అంటే 1,80,000 రూపాయలు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమౌంట్ని కూడా తీసుకొని స్థలంతో పాటు ఇల్లు ఇస్తాము అని చెప్పి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఇవాళ స్థలాలు లేవు, ఇల్లులు లేవు. ఆ కాలనీలు అని చెప్పి ఊరి చివర ఎక్కడెక్కడో బయటకు తీసుకెళ్ళి అక్కడ ఏమీ డెవలప్ చేయకుండా అక్కడ ఒక ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్ లేదు, వాటర్ లేదు. నిజంగా మా అంతలు మేము కట్టుకుంటాం మహాప్రభు, మా 1,80,000 మాకు ఇవ్వండి అన్నా కూడా అక్కడ కట్టుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లోకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. అంటే వస్తున్న పథకాలను కూడా ఈ రకంగా తీసుకెళ్ళింది. అదేవిధంగా ఏవైతే బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్కి నిధులు వచ్చాయి కూడా వాటిని కూడా దారి మళ్లించింది. ఈ రకంగా చూస్తే అదే చెప్తున్నాను, మొత్తం అంతా రివర్స్ టెండరింగ్ చేసింది. దాని నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ఏదైతే భరోసా ఇస్తున్నారో అదే భరోసా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి. అలా దొరకాలి అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఎంపీ 6 స్థానాలు, ఎమ్మెల్యే 10 స్థానాలే కాకుండా మిత్రపక్షాలైనటువంటి జనసేన, అదేవిధంగా టీడీపీ పోటీ చేస్తున్నటువంటి అన్ని స్థానాలు గెలవాలి. ఒక నిర్దిష్టమైన అధికారం ఇక్కడ మనకి ప్రజలు కనుక ఇస్తే ఖచ్చితంగా ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఇదేంటనేది మనం చూపించగలం. ప్రధానంగా కూటమి అభ్యర్థిగా విజయనగరం పార్లమెంట్లో కలిసి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోని ఏ విధంగా ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఆయన గెలిపించడానికి మీరు ఎలాంటి శ్రమ పడుతున్నారు? కూటమి అభ్యర్థిగా కలిసెట్టి అప్పలనాయుడు గారికి ఇచ్చారు. 400 సీట్లు బీజేపీకి రావాలని అంటున్నారు. మొదట మనకి విజయనగరంలో ఉన్నటువంటి సీట్ గెలిచే అవకాశం ఉంది. అదే సంతోష్ గారు ఆ విషయానికే వస్తున్నారు. మొదట భారతీయ జనతా పార్టీకి విజయనగరం పార్లమెంట్ ఇస్తారు అని చెప్తే మేము చాలా సంతోషించాం. మన గుర్తు వెళ్తుంది మొత్తం, మేము కూడా ఆశావాహులం, మాకు కూడా వస్తుంది అని. అయితే ఇప్పుడు కలిసెట్టి అప్పలనాయుడు గారు కూడా మాలో ఒకరుగానే మేము భావిస్తున్నాం. ఒక సామాన్యుడికి నిజంగా టికెట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రకంగా కలిసెట్టి అప్పలనాయుడు గారికి ఒక సామాన్య వ్యక్తికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి గౌరవించి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతారని అనిపిస్తుంది. ఎందుకంటే కలిసెట్టి అప్పలనాయుడు గారి స్వభావం కానివ్వండి, మిగిలిన ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ ఆయనకి ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, అదేవిధంగా జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారికి ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, ఈ కూటమి ఏర్పడిన తర్వాత అంటే మన ఎలక్షన్ డిక్లరేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విజయనగరం రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గజపతి నగరం రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాజాం రావటం జరిగింది. మళ్ళా ఇద్దరు కలిసి నెల్లిమల రావటం జరిగింది. ఎక్కడ చూసినా కూడా అనూహ్య స్పందన.
కలిసెట్టి అప్పలనాయుడు గారిని గెలిపించుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా అందరి మీద ఉంది. ఇది కేవలం కలిసెట్టి అప్పలనాయుడు గారి గెలుపుగా మేము భావించడం లేదు, నరేంద్ర మోడీ గారి గెలుపుగా మేము భావిస్తాము. ఆ రకమైన బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. మనం వచ్చే ఎన్నికల సమయం అయితే చాలా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఎవరైనా సరే మీటింగ్లు కానీ తీసుకుని వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. నరేంద్ర మోడీ గారు అయితే అనకాపల్లికి వస్తున్నారు. అనకాపల్లిలో ఈ నెల 8వ తారీఖున అనకాపల్లిలో వారి కార్యక్రమం ఉంది. అదేవిధంగా హెచ్ఎర్లకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చే అవకాశం ఉంది. మనకి డేట్ ఫైనలైజ్ అవ్వాలి. అనేక మంది కేంద్ర పెద్దలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ షెడ్యూల్ అంతా కూడా నిన్న కొంత మాకు చెప్పడం జరిగింది. అది కన్ఫర్మ్ అయ్యాక బయటకు చెప్తే బాగుంటుంది. కేంద్ర మంత్రి అమిత్ షా గారు కానివ్వండి, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఆల్రెడీ అనకాపల్లి రావటం జరిగింది సీఎం రమేష్ గారి నామినేషన్కి. అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ మన పార్వతీపురం రావటం జరిగింది కొత్తపల్లి గీత గారి నామినేషన్కి. ఈ రకంగా అనేక మంది కేంద్ర మంత్రులు కానివ్వండి, కేంద్ర పెద్దలు కానివ్వండి ఖచ్చితంగా విజయనగరం జిల్లాకు కూడా విజిట్ చేసే అవకాశం ఉంది. ప్రాబబ్లీ అమిత్ షా గారు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మన జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దానికి మీరు వచ్చినట్లయితే, గవర్నమెంట్ వచ్చినట్లయితే, కూటమి కానీ వచ్చినట్లయితే ఎలా మీరు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వచ్చారో గజపతి నగరం, ఆ రోజు ఆయనతో కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఉందో, ఎడమ కాలువ యొక్క నిర్మాణం, అది కొద్దిగా వెడల్పు పెంచడం, దీని మీద డిస్కస్ చేయటం జరిగింది. ఖచ్చితంగా పోలవరం యొక్క పూర్తి చేసేది, ఎందుకంటే పోలవరం యొక్క పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. అంటే 10 సంవత్సరాలు అవుతుంది కదా, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏం జరిగిందో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వాళ్ళు రివర్స్ టెండరింగ్ చేసుకుని ఆల్రెడీ జరిగిన టెండర్స్ని ఏ రకంగా మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్త టెండర్లు చేసి వాళ్ళు ఎంతసేపు దేనిలో ఎంత మనకు మిగులుతుంది అనే దీని మీదే దృష్టి పెట్టారు తప్ప, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సినటువంటి వాళ్ళ ఆ రియల్ ప్లాన్స్ కానీ వాటి తాలూకా వ్యయాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ సమర్పించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కారణంగా కొంత మందకొడిగా సాగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ మారే ఒక పరిస్థితే రావాలి తప్ప, ఇదే గవర్నమెంట్ కొనసాగితే ఇదే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్తున్నానండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే కూటమి అభ్యర్థులు విజయనగరం పార్లమెంట్ సంబంధించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులతో అందరినీ సమన్వయపరుచుకుంటూ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పవాణి గారు చెప్తున్నారు. సిద్ధం యుద్ధం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.